అందరికీ వందనాలండి. లేఖనాన్ని చదువుకున్నాం కదా. పౌలు ధనాశతో మాత్రమే బోధిస్తున్నాడని అతని శత్రువులు అబద్ధ ప్రచారం చేశారు. కొత్త నిబంధన కాలంలో చాలామంది అబద్ధ బోధకులు ఉండేవారు. వారి స్వభావం కోసం మాత్రమే బోధ చేసేవారు. అయితే పౌలు బోధ అలాంటిది కాదని తెస్సలోనియులకి వాస్తవం తెలుసు. అతని బోధ పరిశుద్ధాత్మ శక్తితో కూడినదని, అతడు తెస్సలోనికి రాక మునుపు అనేక చోట్ల వాక్యాన్ని బోధించినట్లుగా మనకు కనబడుతుంది. అతడు తెస్సలోనికి రావడం అతడి ప్రయాస వ్యర్థం కాలేదని వారు తెలుసుకున్నారు. అక్కడికి రావడం వలన ఒక సంఘం స్థాపించబడి, పైగా సువార్త కోసం పౌలు శ్రమపడిన విధానం చూసి అతడు తన స్వభావం కోసం బోధించలేదని గ్రహించారు. పిలుపులో కూడా అతడు గొప్ప శ్రమ అనుభవించాడని వారికి తెలుసు. అలా జరిగిన అతడు వెంటనే అక్కడి నుండి తెస్సలోనికి వచ్చి ఎంత వ్యతిరేకత ఉన్నా ధైర్యంగా బోధించడం ఆరంభించాడు. ఏ